అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి 8, 9, 10 తేదీలో ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టి వీడియో విన్నట్లయితే ఈ జీవితానికి ఉపయోగపడే ఎన్నో మాటలు, మీరు మార్చుకోవలసినటువంటి విషయాలు, ఇలాంటివి చాలా మీకు విలువైనటువంటి సమాచారం అనేది 100కు 1000% జరుగుతుంది. మిమ్మల్ని పని పక్కన పెట్టమని ఎందుకన్నామంటే, వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు, ఖాళీగా అస్సలు ఉండరు. ఇప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అట్లా వాళ్ళు ఎప్పుడు కూడా పని చేసేటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చొని వీడియో వినండి. మీరు వినడం వల్ల మీకు అంత ఉపయోగమే కానీ ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఎందుకు అంటే మీ జీవితానికి ఉపయోగపడే చాలా విషయాలు మీరు చాలా వరకు కూడా దాదాపుగా ఒకరు చెప్పిన మాట వినరు. మీ దగ్గర అలాంటి మనస్తత్వం అనేది ఉంది, నిజమే. కాకపోతే ఎవరు చెప్తే వినాలి, ఎవరు చెప్తే వినకూడదు అనే అవగాహన అనేది మనకు ఉండాలి అన్నమాట. అందరు చెప్పిన మాటలు వినాలని ఎక్కడ ఎవరు కూడా చెప్పరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి చెప్పిన మాట వినుకుంటూ పోతే మనకంటూ సొంత నిర్ణయాల మీద, మన కాళ్ళ మీద మనం నిలబడలేము. కాబట్టి చెప్పే వాళ్ళ మాటలు చెప్పినప్పుడు కొంతమంది తీసుకోవాలి, కొంతమంది పట్టించుకోకూడదు. అలా చేయాలన్నమాట. అలా చేసినప్పుడు మీ జీవితానికి అది బంగారు బాటగా మారుతుంది. నేను చెప్తున్నాను కాదండి, నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. దానివల్ల మీకు విలువైనటువంటి మరింత సమాచారం తెలిసి చక్కగా ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి వృషభ రాశి వ్యక్తులకు చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు, అమాయకులు. తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అమాయకత్వం కూడా అదే స్టేజిలో ఉండి వీరేంటంటే కొన్ని నిర్ణయాలు ఎదుటివారి మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారనమాట. అందుకే ఎందుకు ముందరలో కూడా చెప్పాను, ఈ నిర్ణయాలు మీరు తీసుకోవడం మొదలు పెట్టండి. ఎవరు చెప్పిన మాటలు వినొద్దు అని చెప్పేసి. మీరేంటంటే మీ సొంత నిర్ణయాల కన్నా కూడా పక్కన వాళ్ళు ఏం చెప్తే బాగుంటుందా, వాళ్ళు చెప్పేదైతే కరెక్ట్గా చెప్తారు. మనకు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తాము, తప్పుగా ఆలోచిస్తాము అని చెప్పేసి భయం అన్నమాట మీకు. అందుకని చెప్పేసి పక్కనోళ్ళ నిర్ణయాల మీద ఎక్కువగా బేస్ అయి ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ అది చాలా పొరపాటండి. ఎప్పుడైనా సరే తప్పు కానీ ఒప్పు కానీ మన నిర్ణయాలు మనకే ఉండాలన్నమాట. ఎందుకు అంటే మన సొంత విషయాలు మనం శ్రద్ధగా మనం తలపెట్టి ఆలోచించినంతగా ఎవరు కూడా ఎవరి గురించి ఆలోచించరు. వాళ్ళకు నోటికి వచ్చింది చెబుతారు. వాళ్ళ సొంత విషయాలైతే వాళ్ళు శ్రద్ధతో ఆలోచించి చెప్పుకుంటారు. కానీ ఎవరు పక్కనున్న విషయాలు ఎవ్వరు కూడా శ్రద్ధ అనేది ఉండదు. పెదాల నుంచి మాట వచ్చింది కానీ మనసులో నుంచి మాట రాదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకు సంబంధించిన మనుషులు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు దాదాపుగా కలిసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. అలాగే మీ రాశి పరంగా వృషభ రాశి వ్యక్తులు ఏంటంటే ఎప్పుడు కూడా చాకిరండి. చిన్న పిల్లల నుంచి కూడా ఒక వయసు వాళ్ళ కంటే ఇక ముసలి వాళ్ళు అయిపోయేదాకా ఒకటే చాకిరి చేస్తూనే ఉంటారు. వృషభం అంటే ఏంటి, ఎద్దు చూడండి ఎంత కష్టపడుతుందో, ఎంత బరువు మోస్తుందో, ఎంత చాకిరీ చేస్తుందో. అట్లాగా పగలంతా కూడా కష్టపడి తిరిగి ఇంటికి సాయంత్రానికి ఎప్పుడుకో నిద్రపోతుంది. మళ్ళీ ఉదయాన్నే లేచిన కానుంచి మళ్ళీ బరువు బాధ్యతలు తప్పవు. అలాగే వృషభ రాశి వ్యక్తులు కూడా బరువు బాధ్యతలు అనేటివి ఎక్కువగా, చాకిరీ ఎక్కువగా, అస్సలు ఖాళీగా ఉండరు. ఖాళీగా ఉంటే జరగదు కూడా వారికి. అలా ఈ వృషభ రాశి వ్యక్తులని కష్టానికి ప్రతిరూపంగా చూపించవచ్చు అన్నమాట. ఆడవారవచ్చు, మగవారవచ్చు, కష్టం చాకిరీ చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఆడవారైతే ఇంట బయట చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంట్లో పొద్దాక బిజీగా ఉండేవారు ఉన్నారు. అలాగే మగవారు బయట చాకిర్లు ఒకటే కష్టం చేసుకుంటూ ఉండడం. ఎందుకంటే పెద్దలు ఇచ్చిన స్థిరచరాస్తుల కన్నా కూడా వీరి కాళ్ళ మీద వీరు నిలబడి రెక్కల కష్టంతో కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి కష్టజీవులుగా ఈ వృషభ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ వృషభ రాశి వారి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామండి.
ఇక వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఈ రాశి వారికి ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదండి. ఎప్పుడు చేతిలో డబ్బు మెదలాడుతూనే ఉంటాయి. కాకపోతే వీరికి ఉన్నటువంటి ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే జనాన్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఆ డబ్బును తీసుకెళ్ళి అంటే అంత కష్టపడితే వచ్చినటువంటి సొమ్మును తీసుకెళ్ళి వాళ్ళకని వీళ్ళకని ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరైనా ఒక 10,000 కావాలి లేదంటే ఒక 5,000 కావాలి అని చెప్పి నోరు తెరిచి వీళ్ళని అడిగితే అది స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, తెలిసిన వారు అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. అలా అడిగినప్పుడు వీరికి ఏంటంటే మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మొహమాటంతో ఇచ్చేస్తారనమాట డబ్బులు. ఇచ్చేసిన తర్వాత నుంచి మళ్ళీ వీరికి ఎప్పుడైతే అవసరమవుతాయో అంటే పలానా టైంకి తీసుకుంటామని చెప్పి ఇస్తారు ఇవ్వడానికి. కాకపోతే అవతల వాళ్ళు ఆ టైంకి ఇవ్వలేరు. అలా ఇవ్వలేనప్పుడు ఏంటంటే వీరికి ఎప్పుడైతే అవసరం పడుతుందో ఆ అవసరానికి వీరు కష్టపడినటువంటి సొమ్ము వీరి అవసరానికి ఉపయోగపడదన్నమాట. అలాగా ఇబ్బంది పడవలసినటువంటి సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. అప్పుడు వీరేం చేస్తారు, వీరి డబ్బు ఒకరికి ఇచ్చి మరి వేరే వారి దగ్గర అడిగి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారి చేయాల్సింది ఏంటంటే కనుక ముఖ్యంగా మీకున్నటువంటి డబ్బును కానీ సొమ్మును కానీ ఎవరికి ఇవ్వద్దు. బదులుగా కానీ అప్పులుగా కానీ ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ నమ్మే రోజులు కాదు. అవసరమైనప్పుడు నీ అంతట వాడు లేడని అడగటం నిజమే. నిజంగా అవసరాలు ఉండవచ్చు. మీకు సహాయం చేసి ఉంటే గతంలో ఎవరైనా వారికి తప్పకుండా మీరు కూడా సహాయం చేయండి. కానీ మొహమాటంతో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చుకుంటూ పోతే మీరు బాధపడి మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వస్తుంది. దానివల్ల మీ కుటుంబంలో రకరకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మొహమాటాలు అన్నీ కూడా దగ్గర చెల్లవండి. ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో అసలు మొహమాటం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఎవరికి కూడా డబ్బు అనేది ఊరికేనే రాదు. ఎంతో కష్టపడితేనో డబ్బు అనేది వస్తుంది. కష్టానికే రావటంలే. అలాంటిది ఎంతో చేసి రెక్కలు ముక్కలు చేసుకొని కాస్తో కూస్తో దైవానుగ్రహంతో ఉండి వచ్చినటువంటి సొమ్మును తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పెట్టి చివరకు మళ్ళీ వాళ్ళ చుట్టూతా మనం అడిగి చేసి తెచ్చుకోవాల్సినటువంటి అలాంటి పరిస్థితి దుస్థితి పొరపాటున కూడా వద్దు. ఇప్పటికైనా సరే వృషభ రాశి వారు ఎవరికి అలా ఇవ్వద్దు. మీరు మీ కుటుంబ సభ్యులను నమ్మండి. మీ కుటుంబ సభ్యులను గౌరవించండి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమ అనురాగాలతో ఉండండి. మీ కుటుంబ సభ్యులను ఎవరిని అంటే బయట వారి ముందు ఎక్కడ కూడా అవమానించవద్దు. ఏదైనా ఉన్నాయనుకోండి మాట మీరు ఇంట్లో మాట్లాడుకోండి. మీరు ఇంట్లో గొడవ పడండి. అంతేకాని పరాయి వ్యక్తుల ముందు మూడో వ్యక్తుల ముందు గొడవ పడడం, చేసుకోవడం, తిట్టుకోవడము ఇలాంటివి ఎప్పుడు కూడా చేయవద్దు. అలా చేయటం వలన చాలా వరకు కూడా మీ జీవితాలకి ఇబ్బందులను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. కాస్త ప్రేమను చూపిస్తే ఎంతో పొంగిపోతారనమాట. ఎంతైనా సరే ప్రేమగా ఉన్న వారి కోసం ఎంత చేయడానికైనా వీరు సిద్ధపడతారు. కానీ వీరికి ఏదైనా అంటే ముందొక మాట వెనుకొక మాట అలా చెప్పినట్టుగా కానీ ఏదైనా తెలిసిందనుకోండి చాలా ద్వేషిస్తారు, కోపం పెంచుకుంటారనమాట. అంటే వీరి యొక్క ప్రేమను మనము ఎలాగైతే తట్టుకోలేమో అలాగే వీరి యొక్క కోపాన్ని కూడా మనం తట్టుకోలేము. అంత కోపం వస్తుందన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క ప్రేమను పొందాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఈ కుటుంబ సభ్యులు కూడా ఏంటంటే గబక్కన ఒక మాట అనమాకండి. అది ఆడవారినైనా మగవారినైనా వృషభ రాశి వ్యక్తులు మీ భాగస్వాములుగా ఉన్నప్పుడు లేదంటే మీ కుటుంబంలో ఏదో ఒక రకంగా ఉంటారు కదా, అలాంటి వ్యక్తులని మీరు గమనించుకోండి. కావాలంటే వారిని అరిచి దండించి భయంతో ఏ పనిని కూడా మీరు చేపించుకోలేరు. మీరు ప్రేమగా చిన్నగా నిదానంగా వారికి చెప్పండి. ఎంత పనైనా సరే వాళ్ళు మీకు చేసి పెడతారనమాట. కాబట్టి ఇక్కడ ఈ వృషభ రాశి వారిని మాత్రం అర్థం చేసుకోవడం ముఖ్యం. వారితో ప్రేమగా ఉండడం ముఖ్యం. వారిని ఎలాగైతే మన దారిలోకి తీసుకొచ్చుకోవాలో అలాగనే దారిలోకి తీసుకొచ్చుకోవాలి. అలాగే మీరు కూడా మీ కుటుంబ సభ్యులను అర్థం చేసుకోండి. మమ్మల్ని మాయ చేస్తున్నారు అలా అది ఇది అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దండి.
మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కాక ఎవరిని అంటారు, మీ మీద కాక ఎవరి మీద చూపిస్తారు చెప్పండి. ఎప్పుడైనా సరే ప్రేమను మనం ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడకూడదు, అంటే దాన్ని అవమానించకూడదన్నమాట. మాయ అయిన ప్రేమైన తిట్టిన చేసిన మీ కుటుంబ సభ్యులు మీరే కదా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రేమగా అన్యోన్యతగా ఉండాలి. భార్యాభర్తల మధ్య ఈ వృషభ రాశి వ్యక్తులకి గతంతో పోల్చుకుంటే గొడవలు కూడా చాలా వరకు కూడా తగ్గాయి. ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమలుగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వీళ్ళని నిజంగా సిన్సియర్గా ప్రేమించేటువంటి వ్యక్తులు అనమాట. అలాగే మీరు ఎవరి మధ్యవర్తిగా ఉండొద్దు. అది డబ్బు విషయంలో కానీ, లేదంటే మాట విషయంలో కానీ గొడవలు ఎవరైనా పెట్టుకుంటుంటే వారి మధ్యలోకి వెళ్ళి తలదూర్చడం కానీ, వారికి ఉచిత సలహాలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయవద్దు. ఎందుకంటే జనం పిచ్చి వాళ్ళు కాదండి. అన్నీ వారికి తెలుసు. ఏంటి తిట్టుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు, ఏంటో అన్నీ తెలుసు వారికి. అలాంటి వారికి మనం సలహా ఇస్తే మనం తీసుకునేంత మాత్రము ఇప్పట్లో దాదాపుగా ఎవ్వరూ లేరు. కొంతమంది ఎవరైనా ఉంటే మంచి వాళ్ళు, చిన్నోళ్ళు, ఇలా అలాంటి వాళ్ళకి ఇవ్వండి, తప్పలేదు. కాదు ప్రతి ఒక్కరిని కూడా అలా చూడవద్దన్నమాట. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ దైవానుగ్రహం అనేది మీ రాశి పరంగా కూడా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీకేంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవిని కటాక్షం అనేది ఉంటుంది. ఉన్నటువంటి రాశులలో అదృష్టపు రాశిగా మీ వృషభ రాశిని చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టం అయితే చేస్తారో అంత డబ్బు మీకు వస్తుంది. కాకపోతే ఆ డబ్బును మీరు నిలబెట్టుకోవాలి. అది మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకు అంటే మీ దగ్గర కష్టం ఉంది, ఓపికతో చేసుకుంటున్నారు, దైవానుగ్రహం ఉంది, మీకు రూపాయికి రూపాయి తోడవుతుంది. కానీ దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనే విషయాన్ని మాత్రం అది మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే నిలబెట్టుకుంటే మీకు తిరుగు లేదు, నిలబెట్టుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాస్త చిన్న చితక దానాలు, ధర్మాలు అలాంటివి చేయండి. మీకు సహాయం చేసి ఉన్న వారికి సహాయం చేయండి. దానాలు అంటే ఏమీ లేదండి. కాస్త చిన్నపిల్లలకి ఎప్పుడన్నా ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో ఒక 10 రూపాయలు దానంగా ఇవ్వడం. ఇలా ఏదైనా పెద్దలకు డజన్ అరటి పండ్లు కొనివ్వడము. ఇలా ఏదో ఒకటి మీకు చేతనైనంత వరకు, మీకు స్తోమత ఉన్నంతగా సింపుల్గా, మీకు స్తోమతకు మించి వద్దు. ఎప్పుడైనా సరే మన స్తోమతకు తగినటువంటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా దానం చేయటం వల్ల ఏంటంటే దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది. దానం మనకు ధన ద్వారాలు తెరుస్తుంది. ఇలా దానం వల్ల మనకేంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ధన ప్రవాహం లాగా మనకు డబ్బు వచ్చి పడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇక ఈ 3 రోజులు కూడా మీరు బాగా బిజీగా ఉంటారండి. ఇక మీకేంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. తినడం కూడా హడావిడిగా తిని వెళ్తూ ఉంటారనమాట. ఆ కష్టానికి తగినటువంటి సొమ్మును చూసి ఆనందపడగలుగుతారు. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. కోట్లు లేకపోవచ్చు, కానీ చేతుల్లో మాత్రం ఎప్పుడు డబ్బు అనేది ఆడుతూనే ఉంటుంది. అలాగే మీలో కొంతమందికి ఏంటంటే ఈ మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయండి. కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్, కొంచెం థైరాయిడ్ లాగా, కొంచెం ఈ షుగరు, టెన్షన్స్, ఇలా టెన్షన్, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి ఉంచి టెన్షన్స్, కంగార్స్ తగ్గించుకోండి, కోపం తగ్గించుకోండి, నిదానంగా ఉండండి. నిదానమే ప్రధానము. నిదానంగా లేకపోతే మాత్రం కంగారు పడితే మీకేంటంటే హెల్త్ పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్తంత ధ్యానము లేకపోతే సమయానికి నిద్ర, తిండి ఇలాంటివి చేయడం వలన మీ ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. అలాగే ఈ 3 రోజులు ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త కూడా తప్పనిసరి. అలాగే మీలో సంతానం ఎవరికైతే లేరో వారికి సంతాన భాగ్యం అయితే ఉండండి. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వివాహ జీవితంలో చిన్న చితక సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ తొలగిపోతాయి. మధ్యవర్తుల మాటలు మీరు ఎవరికి ఎలాగైతే సలహాలు ఇవ్వద్దు, ఎవరి సలహాలు కూడా మీరు తీసుకోవద్దు. ఈ భార్యాభర్తలు ప్రేమగా అన్యోన్యంగా ఉంటే ఒకరినొకరు ప్రేమించుకోండి. భార్యను ప్రేమించాలి,
భర్తని ప్రేమించాలి. ఇలా మీరు ప్రేమించండి. ఇలా మీరు ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా తప్పకుండా కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీరిలో కొంతమందికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారితో కాస్త ఫోన్లో మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. ఇట్లా ఈ వృషభ రాశి వారికి చాలా వరకు కూడా ఈ 3 రోజులంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరేంటంటే కాస్త ధైర్యంగా ఉండి కంగారుని, టెన్షన్స్ని, కోపాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ 3 రోజులు మీకు ఏంటి అనేది, అలాగే కాస్త సోమవారం రోజులు శివాలయానికి వెళ్తూ ఉండండి. అలాగే చేయటం వలన మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఇంట్లో కూడా కాస్త దీపారాధన చేసుకుంటూ ఉండండి. కాబట్టి అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి వారి కూడా దర్శనం చేసుకొని రండి. ఆకు పూజ చేయించుకోండి. ఇలా చేయించుకున్నట్లయితే మీకైతే ఆ హనుమాన్ అనుగ్రహం కూడా మీకు ఎప్పుడు కలుగుతుంది. శివుడి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అలాగే మీరు కష్టానికి కూడా ప్రతిరూపంగా కూడా చూపించవచ్చు. ఆడవారవచ్చు, మగవారవచ్చు. కష్టం చాకిరీ చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఆడవారైతే ఎంట బయట చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంట్లో పొద్దాకల బిజీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వృషభ రాశి వారైతే మగవారి చాకిరీ ఒకటే కష్టం చేసుకోవడం. ఎందుకంటే పెద్దలు ఇచ్చిన స్థిర చిరాస్తుల కన్నా కూడా వీరి కాళ్ళ మీద వీరు నిలబడి రెక్కల కష్టంతో కుటుంబాలు లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి కష్టజీవులుగా ఈ వృషభ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ వృషభ రాశి వారి గురించి ఇన్ని విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. కాబట్టి వృషభ రాశి వారికి అయితే అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు 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 గమనించుకోండి. కావాలంటే అరిచి దండించి భయంతో ఏ పని కూడా మీరు చెప్పించుకోలేరు. మీరు ప్రేమగా వృషభ రాశి వారిని నిదానంగా వారికి చెప్పండి. ఎంత పనైనా సరే వాళ్ళు మీకు చేసి పెడతారనమాట. కాబట్టి ఇక్కడ ఈ వృషభ రాశి వారిని మనం అర్థం చేసుకోవడం ముఖ్యం. వారితో ప్రేమగా ఉండడం ముఖ్యం. వారిని ఎలాగైతే మనం దారిలోకి తీసుకొచ్చుకోవాలని అలాగా దారి తీసుకొచ్చుకోవాలి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.